అనియా ఓయ్ గుండెల మీద చెయ్యేసుకో. గుండాలు ఉంటదా? ఉంటదా? ఇక్కడ ఇదిగో ఎడ పక్కన నెత్తి మీద ఉంటదా? ఈ పక్క ఉంటది. ఇక్కడ కొడుకుడదా ఉండదా? అనియా ఆవుగా వెత్తు, దొడగ దొడెత్తు, బంగారం ఇస్తే ఆవు నీ దొండ యథా ప్రకారంగా నీకు అమ్మేస్తాననియా. అయ్యో బంగారం ఎక్సరా రాజా రాజు దగ్గర 1500 శాతం తీసుకుని రాజు అంటవా? ఇది ఎన్ని ఆవుపడుతుందా? మరి పక్కన చేసా అని చెప్పిందండి రేటు. ఆవు కావచ్చు ఇస్తే మన తనానికి డబ్బు కానీ రాజుకి ఏం కరువు లేదు. దెబ్బలకు కానీ కావాలంటే ఇలాంటి కలిసి మూడు ఎత్తరు కావాలి. అలాంటి బాధే లేదు. మీరు మాత్రం ఆడతలేదేమో. అదిగో ఆ బంగారం పట్టుకెళ్ళి చెల్లెమ్మకి ఇచ్చేసి ఆవుని వందలు వచ్చారు పైకి వెళ్ళి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఇక్కడ అయ్యో బరువు ఎక్కువైపోయిందని పచ్చడి వచ్చేస్తుంది. అనియా నువ్వు బంగారం అంటే ఇచ్చావు గాని ఆవుని దోణి కూడా నీకు యథా ప్రకారంగా నేను అమ్ముతేలేదనియా. అయ్యో బంగారం తీసుకుని అలాగంటావా అనియా? నేను 6 మాసాలు కాశీ తీర్థవేత్తలకు వెళ్తున్నాననియా. వెళ్ళొచ్చేదాకా నా ఆవు దోణి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అనియా. చింతాకు సిక్కినా మళ్ళీ మొక్కంతా తరిగినా నీ బంగారం నీకు ఇవ్వకుండా ఆవు నీ దోణి యథా ప్రకారంగా తోలిపోతాననియా. ఎలా చూసుకుంటావనియా? అంటే ఏడు బాలేరు అంటున్నావు కదా, పెద్ద బాలేరు అంటున్నావు. నువ్వు ఎందుకు మళ్ళీ ఏం చేస్తావు నువ్వు చెప్పనియా? కడేసి చాలా పెద్ద పని చచ్చిపోకుంటది. సరే నేనే కాశీలు వస్తానయ్యా. అయ్యో ఎలాగడినా వెళ్ళొస్తానయ్యా.